ఇప్పుడు మీరు చాలా చోట్ల వినుంటారు. ఏఐ ఫ్రెండ్స్ అని చెప్పి. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఫ్రెండ్ అని, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ బడ్డీ అని చెప్పి వాళ్ళకి ఆన్‌లైన్‌లో అండ్ అంటే ఇంక మనుషులతో మాట్లాడరేమో వీళ్ళు. అంటే ఏఐతోనే ఉంటారేమో అనిపిస్తుంది నాకు. కాంట్రోవర్సీని అవాయిడ్ చేయడానికి అది వాళ్ళకి సేఫ్ ప్లేస్ లాగా అనిపిస్తుంది. అంతే కదా! ఇప్పుడు మనమైతే ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది మంచి, ఇది చెడు అని మనం చెప్తాం. అవును. కరెక్ట్ ఏఐ చెప్పదు కదా! మహా అయితే చెప్పొదిలేస్తుంది తప్ప వీళ్ళని తిట్టరు, కొట్టరు, ఏమీ చేయరు. సో, అది వాళ్ళకి నచ్చుతుంది. ఓహ్ మై గాడ్! సో, యాక్చువల్‌గా ఇప్పుడు మీరు అంటే వర్చువల్ వరల్డ్ చూసుకుంటే, వర్చువల్ వరల్డ్‌లో కొన్ని సిటీస్, కంట్రీస్ ఆల్రెడీ బిల్డ్ చేసేసారు. అందుట్లో చాలా మందికి ఆఫీస్‌లున్నాయి. వర్చువల్ వరల్డ్‌లో పెయింటింగులు చేస్తారు. వర్చువల్ వరల్డ్‌లో పెయింటింగ్ అమ్ముకుంటారు, కొనుక్కుంటారు. చాలా ఉంటాయన్నమాట. ఎంత పిచ్చితనం కదా! ఇస్ ఇట్ రియల్? ఇట్స్ నాట్ అట్ ఆల్ రియల్ కానప్పుడు ఇది వీళ్ళెలా ఇలా ఉంటారు? అంటే దట్ ఈస్ వాట్ విచ్ ఈస్ గివింగ్ దెమ్ హ్యాపీనెస్ అండి. దారుణం. అంటే భయమేస్తుంది నాకు నిజంగా. పెళ్ళిళ్ళు కూడా ఏఐతో చేసుకుంటానంటారేమో ఇంక డేస్‌లో. ఇప్పుడు మొన్న ఒక సినారియో వినే ఉంటారు మీరు. ఒక చైల్డ్ సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకు అనంటే తన ఏఐ బడ్డీ చెప్పింది. తన ఏఐ బడ్డీ తోటి రోజు మాట్లాడుకుంటా ఉంటే కన్వర్జేషన్స్ ఇంటికొచ్చేసరికి ఏమైపోతుంది పిల్లలకి పేరెంట్ టైమ్ ఇవ్వలేకపోతున్నారు వాళ్ళ బిజీ స్కెడ్యూల్ తోటి. సో, వాళ్ళేదైనా మాట్లాడుకోవాలి, ఏదైనా మాట్లాడాలి అని అంటే కూడా వాళ్ళకి ఎవరు ఉండట్లేదు ఇంట్లో. సో, దాంతోటి వాళ్ళేం జేస్తున్నారు, ఈ ఏఐ బడ్డీస్‌ని ఎక్కువగా అప్రోచ్ అవుతున్నారు.